పాపంలో ఒక్కసారి వెళ్ళామంటే దీనా సరదాగా చూసొద్దాము అని వెళ్ళింది. కానీ తీరా చూస్తే ఆ పాపంలో అడుగు పెట్టింది, పాప లోకం చేత ఆకర్షింపబడింది, తప్పు చేసింది. అంతేకాదు తను చేసిన తప్పును బట్టి, తను వెళ్ళిన పాపం నడవడికను బట్టి తన అన్నలందరూ కూడా హంతకులైపోయారు. తన తండ్రి యొక్క వంశం అంతా కూడా బాధపడే రీతిలో అయ్యింది అంటే గల కారణము ఒక్క స్త్రీ ఆకర్షింపబడిపోవడం వల్ల. ఈరోజు పాపానికి మనం ఆకర్షింపబడకూడదు. పాపం అనేది చాలా ప్రమాదకరం. కాబట్టి దాంతో మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. చూడండి, ఇప్పుడు ఒకవేళ మన పాపాన్ని అవాయిడ్ చేయలేదంటే ఖచ్చితంగా దేవుడు మనల్ని అవాయిడ్ చేస్తాడు. కాబట్టి మనం ఖచ్చితంగా పాపాన్ని అవాయిడ్ చేయాలి, పాపాన్ని మనం దూరంగా ఉంచాలి. అప్పుడు మాత్రమే దేవుడు మరింత మనకి దగ్గర అవుతాడు. ఒకవేళ మీరు ఇప్పటిదాకా పాపాన్ని ఒప్పుకోవట్లేదేమో, పాపాన్ని కప్పుకుంటున్నారేమో, కానీ దేవుడు చెప్తున్నాడు ఒప్పుకోవాలి. పాపం చేస్తున్న మనము మన పాపాన్ని అంతటినీ కూడా దేవుడి దగ్గర ఒప్పుకోవాలి.